హాయ్ హలో ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ దివ్య. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది వచ్చేసి ఈవినింగ్ నైట్ డిన్నర్ కోసం కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను. దొండకాయ ఫ్రై చేస్తున్నానండి. ఆనియన్స్ అండ్ దొండకాయలు కట్ చేసి పెట్టుకున్నాను. ఆయిల్ వేసేసుకున్నాను. ఆయిల్ వేగిపోయింది. ఇప్పుడు ఆనియన్స్ వేసేసుకుందాం. చూడండి, ఆనియన్స్ వేసేస్తాను. ఈ ఆనియన్స్ బ్రౌనిష్ కలర్లోకి వచ్చే వరకు ఆయిల్లో వేగనివ్వాలి. ఇలా వేగేటప్పుడే ఇందులో పసుపు యాడ్ చేసుకుందాం. కొంచెం పసుపు వేసుకుని ఆనియన్స్ ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకుందాం. ఆనియన్స్ ఫ్రై అయిపోయాయండి. ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కలు వేసేసుకుందాం. వేసేసుకొని ఒకసారి మొత్తం కలిపేసుకుందాం. మొత్తం ఇలా కలిపేసుకొని ఈ దొండకాయ ముక్కలు అనేవి మగ్గే వరకు మెత్తగా ఆయిల్లోనే మెత్తగా మగ్గే వరకు ఒక 5 to 10 minutes మూత పెట్టుకొని ఉడకబెట్టుకుందాం. చూడండి, 5 minutes తర్వాత చూస్తే ముక్కలు 50% వేగిపోయాయి. ఇప్పుడు ఇందులో నేను ముందు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయలేదండి. ఎందుకంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే ఈ దొండకాయ ముక్క అనేది వేగదు. కాకపోతే వేగుతుంది, కాకపోతే అడుగంటుతుంది గిన్నెకి. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే కూడా కొంచెం టేస్ట్ ఉండదు. ఓన్లీ వెల్లుల్లి మాత్రమే ఒక 10 వెల్లుల్లి దాకా పొలుచుకొని వాటిని దంచుకొని, ఇదిగోండి నేను చూపిస్తున్నాను, ఇలా దంచేసుకొని 50% ఉడికిన తర్వాత ఈ దంచుకున్న వెల్లుల్లిని ఇందులో వేసేసుకోవాలి. వేసేస్తే ఇది ఆయిల్లో కొంచెం మగ్గుతుంది. వెల్లుల్లి వేస్తేనే ఫ్రై కర్రీస్లో ఎందులోనైనా, బెండకాయ ఫ్రైలోనైనా, దొండకాయ ఫ్రైలోనైనా, కాకరకాయలోనైనా, చిక్కుడుకాయలోనైనా, ఏ ఫ్రై కర్రీలో అయినా వెల్లుల్లి వేసి చేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి. సో నేను ఏ కర్రీ ఫ్రై చేసినా కానీ, ఫ్రై కర్రీస్లో ఎందులోనైనా కానీ నేను వెల్లుల్లి వేసుకుంటాను. సో ఇది ఒక 5 minutes వేగనిచ్చిన తర్వాత ఇందులో సాల్ట్ వేసుకుందాం. ఇది వేగిపోయింది. ఇప్పుడు నేను ఇందులో సాల్ట్ వేసుకుంటాను. సాల్ట్ వేసుకుంటే ఉన్న ముక్క మొత్తం